విద్యుత్ వినియోగదారులకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా జీరో బిల్స్ సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మార్చి నెల ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు, చేసుకుని వారికి కూడా కొంతమంది చేసుకున్న వారికి కూడా మార్చి నెల బిల్లు రావడం జరిగింది. ఆ బిల్లును మరి కొత్త దరఖాస్తు ద్వారా తిరిగి అర్హులైన ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపల యావరేజ్ బిల్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా రివైజ్డ్ బిల్లు మళ్ళీ విద్యుత్ శాఖ అందిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా మార్చి నెల బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా మున్సిపల్ ఆఫీస్కు సంబంధించినటువంటి సెంటర్కు మాత్రమే చాలామంది వినియోగదారులు వస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు రావడం వల్ల ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి కరీంనగర్లో ఇంకా 7 సెంటర్లు ఉన్నాయి, మొత్తం 8 సెంటర్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు దరఖాస్తుని అప్డేట్ చేసుకోవచ్చు. కాబట్టి దీనికి తొందర కూడా లేదు, దీన్ని మెల్లగా కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మార్చి నెల బిల్లు విద్యుత్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో డిస్కనెక్షన్ చేయరు. ఆ మార్చి నెల బిల్లుకు సంబంధించి అర్హులైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్డేట్ చేసుకుంటే రివైజ్డ్ బిల్ వస్తుంది. కాబట్టి రివైజ్డ్ జీరో బిల్ వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి ఒక సమయం కూడా ఇంత తొందర లేదు. కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన చెందకుండా దరఖాస్తు సెంటర్లలో మరి మీ అర్హులు ఎవరైతే